Watching cosmos watching cosmos పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాగ్దానము చదువుకుందాం. 2వ అధ్యాయము చదివితే గుర్తులే ఎంతమంది చదివారు ఈ రోజు వాక్యం? 2, 3 మిగతా ఉండనుకున్నారా? సరే, కీర్తన గ్రంథము 92 మొదటి 2వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. తిరిగి యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించుతున్నది. అవి ఇప్పుడు వచ్చేది నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలను. ఇక్కడ ఈ మాటలు మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యము తెలియాలి, శక్తి వారు కావాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన కోరిక మీదుగా ఈ మాట మనం చదువుకుంటా ఉంటాం. మరి ఆత్మతో సత్యంతో, సత్యం అంటే యథార్థం జరిగి, ఆత్మ అంటే పరిశుద్ధత కలిగి జీవించి ఆరాధించడం అనేది గొప్ప శ్రేయత. కాబట్టి ఇంటి ఆరాధన ఆయన కోరుతున్నాడు. మరి ఎందుకు మనం ఆరాధించాలి? ఎందుకు ఆయన బలపరచాలి? కాబట్టి చదవండి 40వ కీర్తన, కీర్తనలు 40 అధ్యాయం, కీర్తనలు 40 అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ముద్దలో నుండి ఆయనను పైకెత్తెను. ఇక్కడ నాశనకర గుంటలో నుండి జగటగల దొంగ ముద్దలో నుండి ఆయనను పైకెత్తెను. మరి ఇక్కడ ఈ మాటలు కలపకు, నాశనకరమైన గుంట. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం చివరి అక్షరాలు చదవండి. కీర్తనలు 1వ అధ్యాయం చివరి అక్షరం. అది చూడండి, ఇక్కడ మనం జగటగల దొంగ నుండి తిరిగి నాశనకరమైన గుంటలో నుండి. మరి ఇక్కడ మాటలో మనం గమనించినట్లయితే దుష్టులు మార్గం ఎక్కడికి వెళ్తుందా? నాశనమైకి నడుపుతున్నాం. అయితే ఒకప్పుడు దుష్టత్వం ఉన్నాం. ఆయన దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మరి వాక్య సేవకు కీర్తన కార్యక్రమం మరి దుష్టుల నడవక. మరి నీ ఆలోచన ఎట్లా ఉంది? లేక మన ఆలోచన ఎలా ఉంది? మీ ఆలోచన ఎక్కడ ఉంది అనేది మనం జ్ఞాపకం చేస్తాం. దుష్టుల ఆలోచన.
మరి ప్రభు అంగీకరిస్తారా? ఒక ఎక్కువ డబ్బులు ఇస్తే అంగీకరిస్తారా? పక్షంగా నాకు చదివాడు మనకి చాలా డబ్బులు ఆయనకి ఇద్దాం ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు ఆయన కూడా డబ్బులు ఇద్దాం ఇంట్లో ఆరాధిస్తూ తెలియదు అక్కడ కుదిరే పనే కావాలి. చూడండి మరి డబ్బులు ఇచ్చినా ప్రయోజనం లేదు. చూడండి ఇస్రాయేలు అవయవాలు రెండవ వచ్చిన మాట్లాడుతుంది. ఎవరు తీర్పు మనుషుల నా మాట వినిపోతున్నారు వారి మీద మరి ఈ మనుషుల వాళ్ళకి డబ్బు అవసరం లేదు, పైసలు అవసరం లేదు, ఏంటి అవసరం లేదు. నీకు తెచ్చి కూడా ఆయనకి అవసరం లేదు. ఏదైనా మీటింగ్ అంటే గొడవలు పడి ప్రార్థన పెట్టమన్నారు. ఎవరు గొడవలపై గురి చేసినట్టు మా ప్రార్థన పెట్టాము. మా ఆయన గొడవలపై గురి ప్రార్థన పెట్టేది ఏంటి? నీకు గొడవ మార్చుకుంటే ఎన్నికలు ఇస్తారంటే ఎన్నికలు అన్నం పడితే తింటావా? అనుభవం ఎక్కడంటే పక్కన నువ్వు పక్కన పెట్టేట్టుగా మరీ మాకు ఇష్టపడింది తజ్ఞానంగా ఉంటుంది. గుండె కాదు నా సంవత్సరంగా డబ్బులు ఆడవాళ్ళకి మంచి మార్గం ఉన్నాడు, నీతి మార్గం ఉన్నాడు, భక్తి మార్గం చూడాలంటే పర్వతం జాతీయ వాక్యం అని చెప్పాడు. ఆయన తీసుకున్న స్వాతంత్రం చెప్పారు, ఎందుకు తీసారు పంపించారు. ప్రయోజనం ఏంటి? ప్రభావం ఎవరు మనసు కావాలి నా మాట వారి నా దృష్టి నా మనసు ఆయన దృష్టి మనసు మన మీద లేకపోతే మనం ఏమైపోతాం? ఒకసారి గుర్తు చేయి. అధికారానికి చదవండి. కీర్తన గ్రంథం 28 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 28 అధ్యాయం 3వ వచనం. నీవు నాయకుడు నన్ను నాయకుడు ఏమంటాడు ఇక్కడ? వారు వారి ఆలోచన ఇప్పుడు హృదయంలో దుష్టాలోచన పైగా సమాధానం మాట్లాడతారంటారు. వ్యక్తి ఏడు పైకి బ్రహ్మాండంగా ఏర్పడతారు. సమాజం ఎలా ఏర్పడుతుంది? సమాజం పండేసి పేరు రాసి బాగా ఏర్పడతారు. సమాజం రంగులు ఇచ్చి సమాజం మురుగుడు కంపు కోసం. కాబట్టి పైకి కనబడితే అక్కడ అంటాడు హృదయంలో ఏమవుతుందా? దుష్ట ఆలోచన పెట్టుకుని పైకి మాట్లాడతాడు. సమాధానం మాట్లాడుతుంది. మనసులో ఎప్పుడు చచ్చిపోలేదు. మా అక్క చచ్చిపోతుంది. వచ్చిన ఉన్నాడు ఒకగా కాదు. వీళ్ళ ఎందుకు మాట చెప్పి వాళ్ళ నోట కూడా విన్నాం కాబట్టి కొన్ని స్థలాలు చెప్పుకుంటున్నాం. పైకి అత్తి అమ్మాయి అత్తి అంటారు. లోపల ఒక అటు బాగుంది మరి అటు వల్ల మరి ఏది దేవుడికి ఇష్టమా? దేవుడిని ఎవడు పెరిగి తెలియదు. ఆయన మాటలు ఒడుగుతున్నా వారి దృష్టి ఆయన మనసు
అమ్మకు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ మాట వింటే సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నీ మాట వింటేనే నేను భయపడుతున్నాను. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి దుష్టాలకి విడిచిపెట్టాలి, దుష్టాలకి చేయకూడదు. ఇక్కడ దుష్టుల మార్గం నాశింపుటకు నడుపుతున్నాను. దిగ్గు మరణంగా బాబు శరీరం ఎవడు విడిపెట్టున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియులారా, నాశనకరంగా గుంట ఈ లోకానికి సాదృశ్యం కాదు. ఈ లోకంలో ఉంది శరీరాశ, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవితం కంటితో చూస్తాం, శరీరం కావాలి డబ్బు లేదు ఉన్నప్పుడు చెప్పుకుంటా ఉంటాం. ఇవన్నీ తండ్రి పుట్టినవి కావు. వీటిని విడిచిపెట్టాలి. శరీరాశంగా తీసుకొస్తాం. పాపం చెడు జీవించాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఇక దాన్ని కలిసి ప్రయత్నం తెలియదు కాకుండా ఎవరైనా పొరపాటు తప్పులు చేసేది తెలియక ఒకప్పుడు వాక్యం తెలిసిన తర్వాత దాని విడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు ఎంతో సమానంగా విడిచిపెట్టినాడు. అయితే ఏమైనా లాభకరమైన క్రీస్తు నష్టముగా విడిచిపెట్టాడు. వాటిని పెంటతో సమానంగా ఎంత అస్సించుకుంటారు, అలా పాపాన్ని అస్సించుకోవాలి. పాపాన్ని ఏదంట అస్సించుకోవాలి. పాపాన్ని అస్సించుకోకపోతే మనమే కావాలి. ఏదో ఒక శిక్షలో శిక్ష కూడా ఉంటాడు. మన శిక్ష మన మనకి కాదు, మన బిడ్డలు. అప్పుడే దావీదు అప్పు చేస్తే దావీదు బిడ్డలు దేవుడు భక్తి సంతోషం. అది దావీదు ఏడ్చాడు. కొన్ని రోజులు అన్నం నీళ్ళు తినప్పుడు ఏడ్చాడు. ఆయన దేవుడు గుర్తించాడు. సరిపోతే చెప్పడానికి దావీదు భయపడ్డాడు. సరిపోతూ విధంగా ఏడ్చాడే. మన బిడ్డ చనిపోయిన తర్వాత ఏంటి లేచి స్నానం చేసి అన్నం పెట్టమన్నాడు. ఆశ్చర్యపోయినాడు. అప్పుడు ప్రశ్నించాడు దావీదు, ఏంటి బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు ఏడ్చావు, సరిపోయినప్పుడు లేచి స్నానం చేసి భోజనం చేసి సరిపోకుండా ఎందుకంటే ఆ బిడ్డ దేవుడు ప్రశ్నిస్తాడేమో. ఇప్పుడు చనిపోయింది కదా, సరిపోయిన బిడ్డను నేనేమో బ్రతికించగలనా, నేనేం చేస్తాగలను, లేచి నేను చనిపోయినందుకు అక్కడికి కాదు కదా, అందుకు లేచి భోజనం పెట్టాను. అప్పుడు అనుకున్నాను ఈ తప్పుకి నేను శిక్ష అందించాలని పంట కొట్టుకుంటున్నట్టుగా ప్రార్థన చేశాడు. పాపం ఆ ఒక్క విషయం తప్పు చేశాడు. ఆ తప్పును విడిచిపెట్టాడు. దేవుడు ఉదయాన్సారిగా విడిచిపెట్టాడు. ఒకటే కాదు, చాలా ముగించాడు. భరించలేని బాధలు పెంచాడు. ఇప్పుడు కనపడతాం ఆ బాధలు చెప్పినప్పుడు అర్థమైంది. బాధలు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. కాబట్టి అందుకే అక్కడ నాశనకరంలో చీకటి గల ఊపిరి కూరుకుపోయిన మాట అలాంటి కూరు పాపం చెడులు కూరుకుపోయి క్రీస్తు పండుగ అడుగులు స్థిరపెడుతున్నాడు. అందుకుని అలాగే పలికాడు, యెహోవాను స్తుతించుట, ఆయన నామమున కీర్తించుట మంచిది. దుష్టత్వం వదులుకోవాలి, పాపం విడిచిపెట్టాలి. పాపం విడిచిపెట్టుకోవడం కష్టం చేస్తుంది జీవితం కొనాడు. మన మనస్మోహం సరిచేసుకోవడానికి కూడా సమయం.
యుగ అగ్ని కాల నీకు కలిగిన జ్ఞానం ఎప్పటికీ రక్షించు వడగొట్ట నాకు తెలియ ఉండే జ్ఞానం ఉంది. ఒక ఆయన ఎలాగ అనుకున్నాడు, చదివిపోవడం బట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాం గంట సమయం మాట్లాడించుతాం. చదివేటప్పుడు ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటే గంట సేపు మాట్లాడి చదివిపోతాడు. ఇప్పుడు ఆ గణితం మాట్లాడుకోవడం ఆ గణితం కాలు వెళ్తా ఉన్నాడు హాస్పిటల్ డాక్టర్ మరి దీనికి ఆత్మ ఎత్తున పెట్టాడు సరి చేసుకుంది అక్కడ. అమ్మా ఇంటికి ఫోన్ చేసి భార్య అమ్మా చదివింది సంగతి నేను దేవతానికి మందిరానికి వెళ్దాం మందిరానికి వెళ్దాం కాబట్టి విడిచిపెట్టలేదు. ఆయన పాపాన్ని వదిలేకపోతున్నాడు. ఫ్యామిలీ చెప్పాడు ఏమైంది మరణోత్తర మరణోత్తరకి గంపెట్టుకుంటున్నాడు. గంపంటే 19 గంపడానికి మొక్కలు వేసుకోవాలి. కాబట్టి కావాలి ఎన్నిసార్లు గర్తించిన గర్వంలో దేవుని లెక్క చేయాలి. భూమి ఆకాశంలో గర్తించదు కానీ మన వాటిలో గర్తింపవాలి. అలాగే ఆశ్చర్యకరంగా పెట్టుకోగలిగిన జగత్తు భూమిలో ఆయనను పైకెత్తగలిగే అలాంటి పాపులు దిగులారిపోయారు. కాబట్టి అందుకని పాపానికి వచ్చే శిక్ష చూడండి. దేవుడి కీర్తన గ్రంథం 38 అధ్యాయం 4వ వచనం లేక 3వ వచనం 33 నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను. నీ కోపాగ్ని ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను. నా పాపమును బట్టి ఇప్పుడు స్వస్థత లేదు. పాపం బట్టి ఏమన్నా స్వస్థత లేదు. ఇప్పుడు తప్పు చేశాడు పొరపాటు కేవలస్తుందిగా ఉంది. పెళ్ళైన తర్వాత జ్వరం వచ్చేసింది. డాక్టర్ అడగపోయి ఏమైపోతారు తనకి తగ్గించుకోగలవు. నా పాపం నీ కోపాగ్ని వల్ల ఏమన్నాడు, నీ కోపాగ్ని వల్ల ఆరోగ్య శరీరం విడిచిపోయింది. పాపం వలన ఆరోగ్యం క్షీణించున్నావు. పాపం కూడా ఎంతో మంచిది కాదు, ఏడుగా నటించుంది. నీ ఆరోగ్యం పాడుతుంది పాపం. అందుకని పాపం అగ్రము కాదు. దాన్ని సరి అదే దేవుడు వచ్చే పరీక్ష. చిన్నదానికి కోపం, పెద్దదానికి కోపం. దాని వస్తే నష్టం తెలుస్తుంది. నీ ఆరోగ్యం క్షీణత కలుగు చేస్తుంది. నీ ఆరోగ్యాన్ని ఏం చెప్తారా వాడు చేస్తుంది కోపం. అందుకని కోపడు కానీ పాపం చేయకూడదు. పాపం అహంగా పాపం ఏం చేసినట్ట అవునా ప్రార్థన చేసిందే. ప్రార్థన ద్వారా సరి చేసుకోగలుగుతాం. ఎందుకంటే సమస్తము అడిగితే ప్రభు చేసిన దేవుడు అన్నమాట. పాపం మందిరానికి ప్రార్థన చేస్తే మందిరం నుంచి చాలా క్షేమకరం. చేయలేదు 90 నిమిషాలు చేస్తాను. ఆలయం పక్షులు చేయరు. రాయ ఇన్ఫెక్షన్ చేస్తే మందిరంలో చేయడం అవసరం. ఎందుకంటే మందిరంలాగా మనం ఇల్లు కదా. నా ప్రార్థన కంటే వారు ఆనందం చేస్తాను. నా ఒకరిని కంటే వేగనం కంటే శ్రేష్టం అంటాడు ఆయన. ఆనందం
ఒక్క దినం కడితే 5 దినాలు, 1 గంట కడితే 2 గంటలు వస్తాయి. దేవుని మందిరంలో ప్రభుని ఆరాధించడం, ప్రభుని కనపరచడం మనకి చాలా బాగుంది. అన్నా దేవుని మందిరానికి ప్రార్థన తన కోరిక నెరవేర్చబడి తను అడిగింది ప్రభు ఇచ్చాడు. కాబట్టి దేవుని మందిరం పరిశుద్ధాలు అదే మందిరాన్ని నుంచి మందిరం మన ఏంటి ఎవరు తీసుకునేది సత్యం. అలా చేస్తే నీ జీవితం నీకు వర్తించదు అన్నమాట. ఇప్పుడే అందరికీ ఉండలేపో అన్నిటికీ మొత్తం తీసుకున్నాడు. వెలిగిడితే వాళ్ళు అన్నట్టు రకాల స్నేహితులు దేవుడి వాటి ఒక్కడే చదువుతున్న 2 అప్పుడు అది యెహోవా మందిరమునకు ఎవరు తీసుకుంటారంట. ఎప్పుడైనా తీసుకొని వచ్చాము, సంవత్సరానికి ఒకటి తీసుకొని వచ్చాము. ఒక సంవత్సరం ఒకటి తీసుకొని వచ్చాము. 12 నెలల్లో ఒక మనిషి కూడా తీర్చకపోతే రేపు ప్రభుత్వం తెలియనుకున్నా ప్రయాసపడి ఒక కుటుంబానికి నేను బంధించారు డబ్బులు ఆ కుటుంబంలో వాళ్ళు కొంతమంది బాబులు ఒక శాన్ ఎంతమంది సాక్షించండి. మా కుటుంబ రక్షణ ప్రకటించాం. మా బంధువులందరూ కూడా దాదాపు 150 మంది కూర్చుంటాం. మా బంధువులందరినీ రక్షించాం. చెప్పడం వాళ్ళకు చెప్పడం అది ఏ గ్రంథం వారు వినడం వినకపోయాడు మనకి ఏం చెప్పాలి. సంసారం ఏదైనా నీ బలం ఎంత అవుతుంది ప్రాణం జరిగింది నాకు చెప్పాడు. తన బలం ఎందులో ఉంది వచ్చినాడు చెప్పాడు ప్రాణం తిట్టాడు. మరి ఉంటే విశ్వాసం కలిగింది. ఏమిటి వల్ల శ్వాసం సేవకుడు ఎందుకమ్మా ముందుగా ఇక్కడ రాలేదు అమ్మ రేపు వారం వస్తారా మళ్ళీ కూడా వారం కూడా మళ్ళీ కూడా ఏది వారం వస్తాను పెట్టాలంటే ఈసారి వస్తానని కాబట్టి భయపడతాం. మరి 3వ సారి అలా మాత్రం గుర్తుగా చదువుకోవాలి. రేపు నేను చదువుతున్న పని ఇంట్లో ఏమిటంటే ఆ వాయిస్ చెప్పిన వారి భయంకరమైన మనిషి అనుకోండి. వాళ్ళు భయంకర ప్రాంతంలో నీటి పెట్టిన మమ్మల్ని గురించి మళ్ళీ భయపడుతుంటారు. సాకులు పోతున్నారు ప్రాంతంలో పాటలు పోతారు. పోయినప్పుడల్లా మాట్లాడుతున్నా మేము ఎవరో తేగాటప్పుడు ఇది వృద్ధులు వాడేవాళ్ళ సరే పాల్గొనే రండి ఇక్కడ మనలో వృద్ధులు తాగిపోతారు. మళ్ళీ వచ్చి తాకంటే వచ్చి మనలో రండి మీరు వాక్యం
అప్పుడు 3 సార్లు చెప్పాను రక్షణ పొందారు బాప్తిసం తీసుకున్నారు వాళ్ళ మనం సరిపడి పండుగ గ్రామాలకి వెళ్తారు మనమనగానే వెళ్తున్నాడు పూజ పండుగ ఎందుకంటే నిరుడు వల్ల విశ్వాసం కాబట్టి దుస్తులు మార్పులకు విమర్శనకి అందుకంటారు మానసికరం జగన్ తౌలు ఆయన మన నాస్తికం ఈ యొక్క లోకం ఈ ఒకటి పాపం చేస్తున్నాం మనం పాపం లోకం ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా సమాప్తంగా అలాగా మనం దేవుడికి మనం పరిష్కరించాలి అందుకు మన ఆయన ఆరాధించాలి అందుకు ఆయన మనం స్థుతించాలి యెహోవాను స్తుతించగా అనేక దుష్టుల ఆలోచన ఎక్కడ ఉంటుంది అలాంటి పాపం చెడులను తప్పించాడు దేవుడు మందిరాన్ని ప్రవేశించాడు అందులో ఆరాధించాలి అందులో ఆయన అంటారు ఇక్కడ యెహోవాను స్తుతించుట ఆయన నామమును కీర్తించుట మంచిది కాబట్టి అందుకే దుష్టుల ఆలోచన నడవక పాపల మార్గంలో నిలవక అపహాసం కూర్చున్నాక అపహాసులు పాపలు ఒక్కొక్కరు ఒకరి దగ్గరికి ఎందుకంటే మంచి నడవది చెడులు పోతుంది చెడు నడపి మంచిదైతే వచ్చాడు అందుకంటే అపోస్తలు బోధ సహవాసాన్ని పెట్టి సహవాసం చాలా ప్రాముఖ్యం ప్రతి ఆదివారం కలిసి జీవించాలి కాబట్టి దిగబడి దారులు తెగపై నా అడుగు బండ మీద తిరుపతి బండలుగా క్రీస్తు కాబట్టి మనం బట్టి అందరూ తీసుకుంటారు కాబట్టి ఆయన ఆత్మతో సరళం చేయగలట పాపమైన వినిపించడం పాపాన్ని ప్రతి శిక్షణ తప్పించారు మీ రక్తంలో మన కడిగారు నాకు సరిగ్గా సమాజం పడవ తిరిగి తిరిగి నారాయణ ప్రవాదిస్తున్నారు నేను కలిసి ఆరాధిత భాగ్యం అర్పించుకుంటున్నారు మా ఆసక్తిగా అందుకే దేవుడి మాటలు